అఘోరి మాత గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సెన్సేషన్ గా మారిపోయింది. ఆవిడ ఎంట్రీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు వార్తల్లో ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఆమెకు పరిపాటిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయికి సంబంధించి అఘోరి చేస్తున్న చేష్టలకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోంది. వర్షిణిని కిడ్నాప్ చేశారని, అఘోరి తన ట్రాప్ లో వేసుకుందనేసి ఇలా రకరకాల కథనాలు మనం వింటూనే ఉన్నాం. సీన్ కట్ చేస్తే అఘోరి వర్షిణి పెళ్లి చేసుకున్నారు. అది వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగింది. తాళి తీసుకొచ్చింది కూడా తెలుసు. వాళ్ళ ముందే తాళి కడుతున్నప్పుడు ఏం చేశారు అంటూ ఇప్పుడు కొత్త ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. అయితే అటు దీనికి సంబంధించి నిన్న మొన్నటి వరకు తల్లిదండ్రులు చెప్తున్న అనేక విషయాలకు ఇప్పుడు అఘోరి వర్షిణి చెప్తున్న అనేక విషయాలకు పొంతన లేకుండా పోయింది. అంటే నిన్న మొన్నటి వరకు జరిగిన చర్చలు కావచ్చు, వర్షిణి ఇవాళ చెప్తున్న విషయాలకు సంబంధించి కావచ్చు, అసలు ఏం జరుగుతోంది, వీళ్ళ విషయంలో ఎవరిని పిచ్చివాళ్ళని చేస్తున్నారు, జనాలను ఎందుకు ఈ రకంగా, అంటే ఒక అఘోరి అనే అంశానికి సంబంధించి వాళ్ళు భవబంధాలకు ఎంత దూరంగా ఉంటారు, మానవ ప్రపంచంతో సంబంధం లేకుండా శివుడి ఆరాధన తప్పితే వాళ్ళకి ఇంకేం లేకుండా ఉంటారు అన్న విషయం తెలిసిందే. బీటెక్ చదువుతున్న శ్రీవర్షిని అఘోరికి ఎలా పరిచయం అయింది, వీళ్ళది ప్రేమ అనేది ఎలా చెప్పారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే నిన్న మొన్నటి వరకు తనతోనే ఉంటాను అంటూ శ్రీవర్షిని చెప్పింది. పెళ్ళేం జరగలేదు, నేను అఘోరి మాతతో ఉండాలనుకుంటున్నాను, నాకు ఆవిడ సిద్ధాంతాలు నచ్చాయి, నాకు ఆవిడతో ఉంటే నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను, నా కెరీర్ మీద నాకు చాలా మంచి అంటే క్లారిటీ ఉంది, దాంతోపాటు నేను చిన్నపిల్లని కాదు, మేజర్ని, నా లైఫ్కి సంబంధించి నేను డెసిషన్ తీసుకునే హక్కు నాకుంది అంటూ నేను ఆవిడతో ఇష్టపూర్తిగానే వెళ్ళాను, నన్ను అఘోరి మాత కిడ్నాప్ చెయ్యలేదు, నేను కష్టమో నష్టమో ఆవిడతోటే ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను, ఆవిడతోటే ఉండాలనుకుంటున్నాను, ఇది మా అమ్మ నాన్నలకు కూడా తెలుసు, నేను చెప్పే వచ్చాను, ఇప్పుడు వాళ్ళు డ్రామాలు ప్లే చేస్తున్నారు అనేసి అంటే ఇదంతా ట్రాప్ అండి. మా సిస్టర్ని మా అఘోరి మాత ఏం చేసిందో తెలియట్లేదు, మా నాన్నగారు ఏడుస్తున్నారు, మాకు మా వర్షిని ఇస్తే మేము తీసుకెళ్ళిపోతాము అంటూ ఆవిడ ఒరిస్సాలో ఉంటే అక్కడికి వెళ్ళేసి శ్రీవర్షిని తీసుకొచ్చేసి అప్పటికి శ్రీవర్షిని నేను ఏదో ట్రాన్స్లో ఉండిపోయాను, నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అని మళ్ళీ ఇమీడియట్గా 2 days తర్వాత లేదు నేను అఘోరి మాతతోటే ఉంటాను, నేను అఘోరి మాతను పెళ్లి చేసుకున్నాము, అఘోరి మాతతోటే నేను ఉండాలనుకుంటున్నాను, దీన్ని న్యాయపరంగా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటే అఘోరి మాతతో చాలా క్లియర్గా చెప్పేస్తుంది. వర్షిని ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. న్యూస్ 360 అఘోరి మాతను సంప్రదించింది, దీనికి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తే నేను ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడదలుచుకోవట్లేదు, నేను ఎవరితోనూ మాట్లాడను, మేమేం చేయాలో అదే చేస్తాము, ఎవరి మాట వినదలుచుకోవట్లేదు అంటూ కూడా ఆవిడ న్యూస్ 360కి చెప్పడం జరిగింది. శ్రీవర్షిని అయితే ట్రాప్ చేసేసింది అంటూ శ్రీవర్షిని పేరెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న న్యాయ ప్రకారంగా మా ఇద్దరి పెళ్లి చెల్లుబాటు అవుతుంది, మేమిద్దరము మేజర్లమే కాబట్టి స్వలింగ సంపర్కులకు సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పులు ఇస్తుంది, ఒకే జెండర్కి సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, దానికి ఎవరి పర్మిషన్ లేదు అంటూ కూడా కోర్టు ఇచ్చిన తీర్పు ఉంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి న్యాయపరంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తను లైవ్లో కూడా చాలా క్లియర్గా వర్షిని నువ్వు అక్కడి నుంచి వచ్చేసాయి, మనం ఏదున్నా సరే దీన్ని న్యాయపరంగా ఎదుర్కొందాము అంటూ కూడా శ్రీవర్షినికి అఘోరి మాత మెసేజ్ ఇవ్వడం ఇప్పుడు చాలా సెన్సేషన్గా మారిందనే చెప్పాలి. చిన్ను, నిన్ను వదిలి నేను ఉండలేను, నాతో పాటు వచ్చేసాయి, ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోదాం, మన లైఫ్ని మనం ప్రశాంతంగా లీడ్ చేద్దాం. అఘోరి వర్షినికి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది. లైవ్లోనే చాలా క్లియర్గా
చిన్ను ఈ ప్రపంచం మన ప్రేమను అర్థం చేసుకోలేదు, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, అసలు వీళ్ళకు చెప్పాల్సిన అవసరమే లేదు, కాబట్టి ఇంకెవరితో ఎలాంటి డిస్కషన్ అవసరం లేదు, నువ్వు వచ్చేసాయి చిన్ను అంటూ శ్రీవర్షిణిని అఘోరీ మాత పిలిచిన విధానము ప్రస్తుతము సోషల్ మీడియాలో వైరల్గా మారింది అనేది క్లియర్గా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు ఆ అమ్మాయి తనతో ఉంటుంది, తనను చదివిస్తాను, తను ఏం చదవాలనుకున్నా నేను తన బాగోగులు చూసుకుంటాను, ఆ అమ్మాయి కేర్ టేకర్గా నేను ఉంటాను అంటూ అఘోరీ మాత చెప్పిన విషయం. సీన్ కట్ చేస్తే ఇక్కడ అఘోరీ మాత అది వచ్చేసి తెలంగాణ, శ్రీవర్షిణి వచ్చేది ఏపీ. అసలు ఎక్కడ వీళ్ళిద్దరికి పరిచయం అయ్యింది, ఎప్పుడు ఈ ప్రేమాయణం స్టార్ట్ అయింది అన్నది ఇక్కడ కొసమెరుపనే చెప్పాలి. ఎందుకంటే అఘోరీ మాత తెర మీదకి వచ్చిన తర్వాత చాలా రకాల విషయాలు, అసలు ఆమె అఘోరీ మాతే కాదు, ట్రాన్స్జెండర్ అంతకన్నా కాదు, ఆవిడ పుట్టుపూర్వోత్తరాలు అన్నీ వేరు, ఆవిడ చెప్తుంది వేరు అంటూ రకరకాల స్టోరీలు మనం వినడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆమె ఎప్పుడు న్యూసెన్స్ క్రియేట్ చేయడము, వార్తల్లో నిలవడము, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీరు రండమ్మా బట్టలు వేసుకొని రండి, మన సంప్రదాయం అది, మీరు అఘోరీలు అయితే అక్కడ మీ పద్ధతులు మీరు పాటించండి, ఇక్కడికి వచ్చేసి ఏంటి అనేసి ప్రతి టెంపుల్ దగ్గర ఏదో ఒక న్యూసెన్స్ చేయడం, సజీవ సమాధి అయిపోతానని చెప్పడము. అసలు ఒక అఘోరీలకి ఒక ఫోన్లతో కావచ్చు, కార్లతో కావచ్చు, ఒక గాడ్జెట్స్తో కావచ్చు అసలు ఏం సంబంధం ఉంటుంది? వీళ్ళు మానవ సంబంధాలకు ఏంటిది సుఖాలకు చాలా దూరంగా ఉండే వీళ్ళ ప్రపంచం వేరే అనుకొని బ్రతుకుతూ ఉంటారు. అలాంటి అఘోరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అనడం ఏంటి? దీనికి సంబంధించి స్వామీజీలు కూడా ఒక్కొక్కరు రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే అఘోరీలమంటూ మా పేరు చెప్పుకుంటూ, అంటే నిస్వార్థంగా మా జీవితాలేవో మేము ప్రపంచానికి ఇతిహాసుకాలకు దూరంగా ఉంటూ మా ప్రపంచంలో మేము ఉంటుంటే ఇలాంటి వాళ్ళ వల్ల అఘోరీలకు కూడా చెడ్డ పేరు వస్తుంది అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు శ్రీవర్షిణికి సంబంధించి అఘోరి చెప్తున్న దానికి, అలాగే ఫ్యామిలీ చెప్తున్న దానికి అసలు పొంతన లేకుండా పోతుంది. ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలియని సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ క్రాంతి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి అఘోరి గురించి మనం ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం, అది వైరల్ అవుతూనే ఉంది. సీన్ కట్ చేస్తే మా పేరెంట్స్ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాము, న్యాయపరంగా ఎదుర్కొంటామని అంటున్నారు. అసలు ఏంటి స్టోరీ అంతా? రైట్, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సంధ్య, అఘోరి కావచ్చు, ఇటు శ్రీవర్షిణికి సంబంధించి రోజు రోజుకు సినీ తరహాలో మాత్రం ట్విస్ట్లపై ట్విస్ట్లు వీళ్ళు వెలుగులోకి తీసుకొని వచ్చి సోషల్ మీడియాని ఒక హల్చల్గా సృష్టిస్తున్న విషయం మనం చూడొచ్చు. శ్రీవర్షిణి మంగళగిరికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో బీటెక్ పూర్తి చేసుకొని ఒక అఘోరి ఆ దగ్గర మంగళగిరికి వెళ్ళిన సందర్భంలో చూసుకున్నట్లయితే బట్టలు లేకుండా అఘోరి ఉండడంతో అక్కడికి పోలీసులు చేరుకొని తనకి ఎవరైనా బట్టలు ఇవ్వాలి లేదంటే బట్టలు కట్టాలి అంటూ కూడా చెప్పడంతో మాత్రం శ్రీవర్షిణి ముందుకొచ్చి అఘోరికి బట్టలు కట్టడంతో మాత్రం వీళ్ళ ఇద్దరికి పరిచయం అయిన తర్వాత చూసుకున్నట్లయితే శ్రీవర్షిణి ఇంట్లో దాదాపుగా 3 నుంచి 4 రోజుల్లో 5 రోజులు బహుశా అక్కడే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాత్రం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంట్లోనే వర్షిణిని పూర్తిగా మాయ మాటలతో చెప్పిందంటూ మాత్రం వర్షిణి తల్లిదండ్రులు గతంలో ఎప్పుడైతే వర్షిణి మరియు అఘోరి పెళ్లి చేసుకున్న తర్వాత వర్షిణి తల్లిదండ్రులు కావచ్చు లేదా అతని సోదరుడు మాత్రం మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు అయిన తర్వాత చూసుకున్నట్లయితే గత నెల దాదాపుగా 22-23 తారీఖు నాడు వీళ్ళు పారిపోవడం జరిగింది. శ్రీవర్షిణి నాకు తల్లిదండ్రులు అవసరం లేదు, అఘోరి కావాలి అంటూ కూడా అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్ళడానికి ఖర్చులు లేక సందర్భంలో కూడా తన మిత్రులు తన స్నేహితురాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తను హైదరాబాద్కి వచ్చి అఘోరితో కలిసి గుజరాత్కి ప్రయాణం చేసింది. అయితే తల్లిదండ్రుల ఆవేదన పోలీస్ కంప్లైంట్ తర్వాత చూసుకున్నట్లయితే వీళ్ళు సోషల్ మీడియాలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అంటూ కూడా మనం సోషల్ మీడియాలో హల్చల్ జరిగింది. అంటే వర్షిణి ఒక మైనర్ కాదు కాబట్టి మేజర్ కాబట్టి తనకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత అంటే 23 సంవత్సరాలు శ్రీవర్షిణి వయసు, ఇటు శ్రీనివాస్ ఏదైతే అఘోరి మాతగా ఉన్న 27 సంవత్సరాలు, వీళ్ళిద్దరూ మేజర్లు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇది అంటే చట్టపరంగా ఎంతవరకు సాధ్యము అంటే ఒక లీగల్గా చూసుకున్నట్లయితే జ్యుడిషియల్ ప్రకారంగా వీళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర ఆధారాలు ఏవి లేవు. కానీ ఒక సోషల్ మీడియా ఫొటోస్ కావచ్చు మ్యారేజ్ సంబంధించి ఆ తర్వాత రంగంలో దిగిన పోలీసులు గుజరాత్లో శ్రీవర్షిణిని మాత్రం అదుపులో తీసుకొని తన కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. అయితే మంగళగిరి నుంచి తనని ఎవరైతే పెంచి సాధిన అతను సోదరుడు ఉన్నారో అతను గుజరాత్కి వెళ్ళి శ్రీవర్షిణిని తీసుకొని ఒక ట్రైన్లో తల్లిదండ్రుల దగ్గరికి అప్పగించడం జరిగింది. అయితే 23 తర్వాత చూసుకున్నట్లయితే అంటే 3వ తారీఖు గుజరాత్లో అప్పగించిన తర్వాత మళ్ళీ 11వ తారీఖు
అంటే 8 రోజుల వ్యవస్థ చూసుకున్నా కూడా శ్రీవర్షిని తల్లిదండ్రులు అదుపులోనే ఉంచుకున్నారు. తన మాయ మాటలకు నమ్మద్దు, నువ్వు ఇతరంగా చదువుకోవడానికి కావచ్చు, లేదు అంటే పెళ్లి విషయంలో కావచ్చు మేము ముందుంటాము, ఇక జరిగిందేదో జరిగింది అని చెప్పినా కూడా మరోసారి మంగళగిరి పోలీసులను ఆశ్రయించిన శ్రీవర్షిని, నేను మేజర్ని, ఖచ్చితంగా నేను అగౌరీ దగ్గరికే వెళ్ళి మాకంటూ కొన్ని ముఖ్యమైన పనులు కావచ్చు, లేదు అనంటే ఒక గోల్గా మేము ఉంటాము, మేము ఒక ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, ఎలా బ్రతకాలి, అసలు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అన్ని మేమిద్దరము ప్లాన్ చేసుకున్నామని కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. అంటే క్రాంతి ప్రస్తుతం ఒక సెకండ్ క్రాంతి ఓవరాల్ ఎపిసోడ్ లో అంటే శ్రీవర్షిని అన్నీ తెలిసే అఘోరీ దగ్గర ఉంది, అఘోరీ కూడా శ్రీవర్షిని ట్రాప్ చేసి తన దగ్గర పెట్టుకుంది అంటే ఇలాంటి రకరకాల వాదనలు అయితే వినిపించాయి. ఎంటైర్ ఎపిసోడ్ లో ఇప్పటికైనా ఒక కంక్లూజన్ ఏమన్నా వచ్చిందా? ఎందుకంటే నిన్న స్టూడియోలో వాళ్ళు క్లియర్ కట్ గా వాళ్ళ అమ్మ నాన్న ముందే మేము పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారంటూ వాళ్ళు అంటున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేదని వీళ్ళు అంటున్నారు. ఓవరాల్ గా ఇద్దరు కావాలనే ముందుగా ఇది జనాల్లోకి తీసుకెళ్లి ప్రయత్నం చేసి ఆ తర్వాత ఫేమ్ కోసం ఇదంతా చేశారనుకోవాలా, లేకపోతే తల్లిదండ్రులు రివర్స్ అవ్వడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది అనుకోవాలా? ఎలా చూడాలి అసలు? రైట్ సంధ్య, ప్రస్తుతం ఏదైతే శ్రీవర్షిని చెప్తున్న చూసుకుంటే నాకు 23 సంవత్సరాలు, నేను మేజర్ని, నా ఇష్టపూర్వకంగా నేను అఘోరీతో కలిసి ఉండడానికి జీవితాన్ని నిర్ణయించుకున్నాను అంటూ తను బహిర్ముఖంగా మీడియాలో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. నేను తల్లిదండ్రులని వదులుకోవట్లేదు, తల్లిదండ్రులు కూడా కావాలి అంటే నేను ఏదైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను నా ఇంటికి వచ్చి కూడా తల్లిదండ్రులు నాతో ఉండొచ్చు అంటే నా ఇష్టపూర్వకంగానే నేను వెళ్తున్నాను. అయితే ఇదే అంశంలో సోషల్ మీడియాలో కూడా మా మీడియా మిత్రులు కూడా అడిగిన విషయాలు కూడా చూసుకున్నాను. అంటే దాదాపుగా నీకు ఒక 23 సంవత్సరాల అమ్మాయివి కాబట్టి ఒకవేళ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు కావాలి, లేదు ఫిజికల్లీ ఏదైనా ఉన్నా కూడా అప్పుడు మీరు ఈ విషయాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అని కూడా అడగడం జరిగింది. కానీ ఇది నాకు అలాంటిది ఏది ఇష్టం లేదు, నా ఇష్టపూర్వకంగానే అఘోరీని పెళ్లి చేసుకున్నాను అంటూ కూడా వర్షిని సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం వీళ్ళ పెళ్లి వర్షిని చెప్పిన ప్రకారంగా చూసుకుంటే మా తల్లిదండ్రుల దగ్గరనే వీళ్ళ సమక్షంలోనే పెళ్లి అయింది అంటూ కూడా వర్షిని చెప్తుంది. లేదు తల్లిదండ్రులు అసలు మా ఇంట్లో పెళ్లి జరగలేదు అని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవాలు చూసుకున్నా కూడా దీంట్లో ఇప్పటి వరకు కూడా ఏది నిజం అసలు ఏది అబద్ధం అనేది వెలుగులోకి మాత్రం ఇప్పటి వరకు రాలేదని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. కానీ ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా అఘోరీని కూడా మన న్యూస్ 360 కాంటాక్ట్ అవ్వడం జరిగింది, అఘోరీతో మాట్లాడడం కూడా జరిగింది. కానీ అఘోరీ ప్రస్తుతం తను లైవ్కు రావడం ఇష్టం లేక ప్రస్తుతం నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నానండి అనుకుంటూ చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం తదుపరి వాళ్ళ ప్లాన్ ఏంది అనేసి అని మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వీళ్ళు ఒక ప్రదేశానికి అంటే ఎక్కడ ఇల్లు కట్టుకోబోతున్నారు ఏంది అనేసి అని కూడా తదుపరిగా దీన్ని రిలీజ్ చేస్తామంటూ కూడా ఇద్దరు ఇటు అఘోరీ కావచ్చు శ్రీవర్షిని కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది ఈ సంధ్య. మరి ఇప్పుడు వాళ్ళ శ్రీవర్షిని తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే అఘోరీ మాతకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఎందుకంటే ఈమె తెర మీదకి వచ్చిన తర్వాత ఈమె ప్రాంతం చెన్నూరు అని, తెలంగాణ వాసి అని, చాలా సంవత్సరాల తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే ఇలా రకరకాల కథనాలు అయితే మనం వినడం జరిగింది. మరి ఇరు తరపు పేరెంట్స్ దీనికి సంబంధించి అఘోరీ తరపు పేరెంట్స్ ఏమైనా స్పందించారా? ఎందుకంటే శ్రీవర్షిని పేరెంట్స్ బాధ అనేది మనం చూస్తున్నాము. మరి ఆ అమ్మాయి మేజర్ కేసు పెట్టినా కూడా అది చెల్లే అవకాశం ఉండదు. మరి లీగల్గా వాళ్ళు ఏమైనా స్టెప్ వేయడానికి ఇక్కడ సోర్స్ ఏమన్నా ఉందా? రైట్ సంధ్య, ప్రస్తుతం శ్రీవర్షిని సోదరుడికి కావచ్చు లేదంటే తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడడానికైతే మన న్యూస్ 360 టీం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఫోన్ ఆన్సర్ చేయకపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అంటే వీళ్ళు చూసుకున్నా కూడా ఎందుకంటే ఎన్నిసార్లు కూడా నన్ను పోలీసులు తీసుకెళ్ళినా కూడా ఖచ్చితంగా నేను తిరిగి అఘోరీ దగ్గరికే వెళ్తాను అంటూ కూడా శ్రీవర్షిని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు కూడా పోలీసులు నన్ను తీసుకెళ్ళినా నేను అఘోరీ దగ్గరికే వెళ్తాను, అఘోరీతోనే ఉంటాను అంటూ చాలా బలంగా చెప్పడం జరుగుతుంది.
అయితే దాన్ని తన తల్లిదండ్రులు కావచ్చు సోదరుడు ఏ విధంగా తీసుకుంటుండ్రు అనేసి వాళ్ళ వివరాలు అడగడానికి మనం ప్రయత్నం చేసినా కూడా సమాధానం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి అఘోరి ఇటు శ్రీవర్షిని ఇది లీగల్గా కూడా వాళ్ళు ఒకటయ్యి దీనికి మ్యారేజ్ సర్టిఫికెట్లు కావచ్చు లీగల్ జ్యుడిషియల్కి సంబంధించిన విధానానికి ఇవి ఆధారాలు సేకరించుకొని మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఏమో అనేసి కూడా కొన్ని ప్రశ్నలు విమర్శిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. అలాగే అఘోరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కొందరి బినామీగా తను వ్యవహరిస్తుంది, కావాలనే తను ఎంట్రీ ఇచ్చింది, తన గురించి మాట్లాడుకోవాలి చర్చ జరగడం కోసమే పక్కా ప్లాన్ ప్రకారమే తన ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు తన గురించి చర్చ జరగడం కావచ్చు జరిగింది అన్న ఒక వాదన తెర మీద వినిపిస్తుంది. నిజంగానే అఘోరి బ్యాక్గ్రౌండ్ లో పొలిటికల్ యాంగిల్ ఉందా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు అఘోరికి డబ్బులు అంటే వీళ్ళు రోజంతా తిరగడం కూడా కారులోనే తిరుగుతూ ఉంటారు ప్రతిరోజు. అంటే వీళ్ళు ఉండడానికి కూడా ఒక ఇల్లు కూడా లేని పక్షం, ఎందుకంటే డే కావచ్చు నైట్ కావచ్చు ఇటు పెట్రోల్ బంక్ దగ్గర లేదు అంటే వీళ్ళు కారులోనే మొత్తం అంటే తినడం చేయడం వరకు కూడా వీళ్ళు ప్రతిదీ అయితే ఒక సామాన్య మనిషి లాగానే అఘోరి మాత్రం కొనసాగిస్తుంది. కానీ ఈ డబ్బులన్నీ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు అఘోరిని గతంలో కూడా అడిగిన సమయంలో కూడా తన భక్తులు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు అన్నం నాకు పెట్టడం జరుగుతుంది అంటూ కూడా తను మాటలు చెప్పడం అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. కానీ అసలు ఈ కథ అంతా ఎందుకంటే ఈమె ఇండియా మొత్తం తిరగడానికి ఈ మధ్యప్రదేశ్ కావచ్చు గుజరాత్ కాశీ తెలంగాణ ఏపీ ఇవన్నీ తిరగడానికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు తను ఏమైనా అకౌంట్స్ వాడుతుందా, ఏమైనా చెక్ బుక్స్ ఉన్నాయా, లేదు క్రెడిట్ కార్డ్స్ ఏమన్నా యూజ్ చేస్తుందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. దానిపై ఇంకా స్పష్టత రాలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని వెనుకాల కూడా కొంతమంది రాజకీయ నాయకులు అఘోరి భక్తితో కొంతమంది డబ్బుల సహకారం చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే తెగ వైరల్ అవుతున్న భక్తితో సహకారం చేస్తుంది అన్న విషయానికన్నా అఘోరి మాత తంత్ర క్షుద్ర పూజలు చేస్తుంది, దీనికి అప్రోచ్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుందని ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. ఈ యాంగిల్లో ఏదన్నా ట్రాక్ చేస్తున్నారా? ఖచ్చితంగా చూడొచ్చు సంధ్య. తను అఘోరిని ఎన్నో మాయమట్టలు కాళీమాత అనుకుంటూ శివయ్య అనుకుంటూ తను శవాలపై డ్యాన్సులు వేస్తాను అంటూ తను శవాలు చనిపోయిన వాళ్ళని కూడా నేను మళ్ళీ బ్రతికిస్తానంటూ ఇలా ఎన్నో విమర్శలు సోషల్ మీడియాలో చేసింది. అయితే శుద్ర పూజలు కావచ్చు లేదు అంటే ఇటు మంచి చెడు రెండు విధాలుగా చూసుకున్నా కూడా తను కొంతమంది పొలిటికల్, ఎందుకంటే మన హిందువులలో కావచ్చు దాదాపుగా అఘోరి మాత కావచ్చు లేదు అంటే ఇతర వాటికి కూడా కొంతమంది అభినందిస్తూ ఉంటారు, దీన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఇలా డబ్బులని ఆశ పెట్టుకొని అఘోరి వీళ్ళని ఏమన్నా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇలాంటి పూజలు ఏమైనా చేస్తున్నాయని కూడా కొన్ని విమర్శలు ఖచ్చితంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అనగా అసలు ఈ అఘోరికి డబ్బులన్నీ ఎలా వస్తున్నాయి, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అఘోరి కూడా సోషల్ మీడియాలో ఒక విషయం చెప్పడం జరిగింది, నేను పూజలు చేస్తున్నాను, ఎక్కడ చేస్తున్నాను చెప్పను కానీ నేను చేస్తున్నాను, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా సమాధానం ఇవ్వడం అయితే జరిగింది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తానికైతే పక్కా ప్లాన్ ప్రకారమే తనను ఎలివేట్ చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అఘోరి మాత చాలా క్లియర్గా ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసి జనాల్లో తన గురించి చర్చ జరిగే విధంగా, అంటే పబ్లిసిటీ వస్తుంది అనుకుంది కానీ మేబీ ఈ రేంజ్లో వస్తుంది అనేసి అని అఘోరి మాత అలియాస్ నారాజ్ కూడా అనుకుని ఉండకపోవచ్చు. సీన్ కట్ చేస్తే వర్షిని ఎంట్రీ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్. అంటే ఆల్మోస్ట్ ఒక 1 monthలోనే ఈ రేంజ్ అట్రాక్షన్ అనేది అని అంటే దీని వెనుక ఖచ్చితంగా తను ప్రలోభ పెట్టింది, ఏదో ఒక యాంగిల్ అయితే ఉంది, అది బయటకు వచ్చే టైంకి వస్తుంది అంటూ విశ్లేషకులు చెప్తున్నా. ఇదేంటంటే ఇటు పేరెంట్స్ ఆవేదన అనేది మా కూతుర్ని ట్రాప్ చేసింది, కిడ్నాప్ చేశారు అంటూ శ్రీవర్షిని అన్న విష్ణు చెప్పినప్పుడు గుజరాత్కి వెళ్ళి తను తీసుకొని రావడము, లేదా అఘోరి మాత ఇచ్చిన చైన్ మా వాళ్ళు అమ్ముకున్నారు నాకు ఇష్టం లేదు అంటే బలవంతంగా లాక్కొచ్చారని చెప్పడము, ఆ తర్వాత నేను అఘోరి మాత దగ్గరికి వెళ్ళను అంటే కాస్త కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత నేను అఘోరి మాత దగ్గర వెళ్ళను మా పేరెంట్స్ దగ్గరనే ఉంటాను అనేసి అని చెప్పడం, మళ్ళీ సీన్ కట్ చేసి 2 days తర్వాత మళ్ళీ అఘోరి మాతను కన్సల్ట్ అయిన తర్వాత నేను అఘోరి మాతను పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, అది మా పేరెంట్స్ సమక్షంలో జరిగింది, నాకు తాళి కడుతున్నప్పుడు మా వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు శ్రీవర్షిని క్వశ్చన్ చేస్తూ ఉంది. ఏది వాస్తవము అనేది మాత్రం తెలియని కన్ఫ్యూజన్ అయితే ప్రస్తుతం క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో అఘోరి చాలా క్లియర్గా ఇది న్యాయపరమైన వివాహము, దీన్ని మేము లీగల్గానే ఎదుర్కోదలుచుకున్నాము,
ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పిల్లను చూసుకునే బాధ్యత నాది. తను చదువుకుంటుందా, బిజినెస్ చేస్తుందా, లేకపోతే తను స్టేట్స్కి వెళ్తుందా, ఎక్కడికి ఏం చేస్తా అన్నా సరే నా ఫుల్ సపోర్టు శ్రీవర్షినికి ఉంటుంది. తనని నేను చిన్ను అని ముద్దుగా పిలుచుకుంటాను. మా ఇద్దరి మధ్య తెలియకుండానే ఒక బాండింగ్ అనేది ఏర్పడిపోయింది. అది మీకు చెప్పిన అర్థం కాదు. మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా మా మధ్య ఉన్న ప్రేమ అది మా ఇద్దరికే తెలుస్తుంది. అది మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అంటూ కూడా అఘోరి మాత రివర్స్లో క్వశ్చన్స్ అడుగుతున్న వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కానీ చూస్తే మీకు ఎలా తెలుస్తుంది అనేసి అంటే తనది చిన్న వయసు అనేసి అంటే నాది అని 40-50 అనుకుంటున్నారా? నేను 27 ఇయర్సే అండి. నేను చిన్న వయసు వాడినే, నాకు తెలుసు ఈ ఏజ్లో ఎలా ఉంటుంది అని అంటూ రివర్స్ సమాధానం అయితే అఘోరి మాత చెప్తుంది. ప్రజెంట్ అయితే శ్రీవర్షిని కంప్లీట్ ట్రాప్లో ఉందా, లేదు శ్రీవర్షినికి అన్నీ తెలిసి అఘోరి మాతతో ఉంటే తన లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటుందా ఏంటి అని ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే అక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది మాత్రంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తనతో వెళ్ళిన ఆ కొద్ది రోజుల్లో తనతో ఉన్న లైఫ్ స్టైల్ శ్రీవర్షిని చూసుండాలి. తినతో ఉంటే డబ్బులకు కావచ్చు, లేకపోతే ఆ పాపులారిటీకి కావచ్చు, కొదవ ఉండకపోవచ్చు అని అనుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ సంబంధించి జెంట్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఎవరైనా సరే పబ్లిసిటీకి సంబంధించి ఎంత పీక్ వెళ్తున్నారు, దానికోసం జీవితాలను కూడా పణంగా పెడుతున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజెంట్ ఆ ట్రెండ్ కోసము ఆ మాయలో ఏమన్నా శ్రీవర్షిని ఉందా, లేదు అఘోరి మాతతో ఉంటే తన లైఫ్ ఎలా ఉంటుంది అనేది తను ఏమైనా క్యాలిక్యులేషన్ చేసుకుందా? ఎందుకంటే తను చాలా క్లియర్గా చెప్తుంది, నేనే చిన్నపిల్లని కాదండి, బీటెక్ చదివాను, నా స్వశక్తితో నేను చదువుకున్నాను, నన్ను కన్నారు కాబట్టి నా పేరెంట్స్ చదివించాల్సిన బాధ్యత ఉంది, ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు ఏంటి అంటూ ఆ పిల్ల క్వశ్చన్ చేస్తుంది. అంటే దాన్ని బట్టే తనకు అంతో ఇంతో తెలివి ఉంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. కాకపోతే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, దీని పేరెంట్స్ ఎలా సవాల్ చేయబోతున్నారు, లీగల్గా అయితే అఘోరి మాత చెప్పినట్టు వాళ్ళ పెళ్లికి సంబంధించి చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు మేజర్లు, ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్కి సంబంధించి కావచ్చు, ఎవరు నచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు అన్న కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి వీళ్ళ పెళ్లి రిజిస్ట్రేషన్ అయితే మాత్రం అది లీగల్ అవుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. శ్రీవర్షినికి ఇష్టం లేకుండా అయితే బలవంతంగా పేరెంట్స్ అయితే తీసుకెళ్ళలేరు. ఇది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే నామ్స్ ప్రకారమే అఘోరి ముందుకెళ్తుంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ముందే అనుకొని వచ్చిందా, అనుకోని ప్రయాణంలో ఇది జరిగిందా, అసలు అఘోరి మాత ఎంట్రీకి సంబంధించి ఏంటి అన్న క్లారిటీ అయితే ఇప్పటి వరకు లేదు. కాకపోతే తను అనుకున్న గోల్ రీచ్ అయింది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. డే 1 నుంచి అంటే మీడియాకి తను ఎంట్రీ అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తను వార్తల్లో ఉండేలా వచ్చిన ప్రతి కామెంట్ను కావచ్చు, వచ్చిన ప్రతి సిచ్యువేషన్ను కావచ్చు అఘోరి తనకు అనుకూలంగా మలుచుకుంది. కాబట్టి వీళ్ళిద్దరి పరిచయం కూడా చాలా విచిత్రంగా, అంటే తన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అఘోరికి సంబంధించి శ్రీవర్షిని ముందుకు రావడము, తనకు బట్టలు ఇవ్వడము, అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళ ట్రావెల్ స్టార్ట్ అవ్వడము, తన ఇంట్లోనే ఉండడము, అటు అఘోరి శ్రీవర్షిని అన్న విష్ణు పైన కూడా అటాక్ చేసింది, తనను ప్రలోభపరుచుకునే ప్రయత్నం చేసింది అంటూ విష్ణు చెప్పడము, నాతో రకరకాలుగా నేను చెప్పలేనివన్నీ తెప్పించుకుంది, నన్ను కూడా ట్రాప్ చేసే ప్రయత్నం చేసింది, మా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తుంది అంటూ కూడా విష్ణు చెప్పడము, ఇవన్నీ చూస్తూ ఉంటైతే ఎండ్ ఆఫ్ ద డే అయితే ట్రాజడీ ఎండింగ్ ఉంటుంది అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. బట్ ఈ లోపు ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో, ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్నది మాత్రము ఒక ఇంత ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంది. డే 1 నుంచి కూడా. అంటే శ్రీవర్షిని ఎంటర్ అయిన తర్వాత సిచ్యువేషన్, అంతకుముందు అఘోరి మీద ఉండే సిచ్యువేషన్కి శ్రీవర్షిని ఎంటర్ అయిన తర్వాత ఉన్నదానికైతే చాలా తేడా అయిపోయింది. ఇప్పుడు నేను అఘోరిని అని చెప్పుకుంటుంటే తను అఘోరి అని చెప్పుకోకూడదు అంటూ మిగతా అఘోరీలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే మేము భావబంధాలకు, మానవ సంబంధాలకు చాలా దూరము, మేము ఎలాంటి ఎమోషన్స్ లేకుండా తపస్సు తప్పితే మా జీవితాల్లో ఏది ఉండదు, ఓన్లీ శివరాత్రి రోజు కావచ్చు, కుంభమేళా కావచ్చు, శివుడి ప్రత్యేక దినాల్లో తప్పితే మేము ఎక్కడా కనిపించము, మానవ సంచారానికి మేము చాలా దూరంగా ఉంటాము, ఇలా అఘోరీలు అంటూ చెప్పుకుంటూ జనజీవనంలోకి వచ్చే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అఘోరీలు కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అనేసి అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇంకెవరెవరు రియాక్ట్ అవుతారు, ఎందుకంటే హిందూ ధర్మానికి సంబంధించి ఇది ముడిపడి ఉంది కాబట్టి, అఘోరీలకు మన హిందూ ధర్మంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి, మరి ఇప్పుడు దీన్ని చేస్తున్న చేష్టలకు సంబంధించి ఎవరు చెక్ పెట్టబోతున్నారు, దీన్ని ఎవరు అడ్డుకోబోతున్నారు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి ఏవో ఒక కేసు మాత్రం ఫైల్ అయ్యే అవకాశం ఉందని మాత్రం క్లియర్గా తెలుస్తోంది.
మొత్తానికి అఘోరి వర్షిని పెళ్లికి సంబంధించి అయితే ఇంకా ఫొటోస్ అయితే బయటికి రాలేదు. వీళ్ళు అనౌన్స్ చేశారు, మా తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగింది. తాళిబొట్టు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఓకే అన్న తర్వాతనే తంతంతా జరిగింది. ఇప్పుడు వీళ్ళు వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను అఘోరిని వదిలిపెట్టను, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను నా తల్లిదండ్రులను కూడా వదిలేయాలనుకుంటున్నాను. మా మధ్య ఏర్పడిన బాండింగ్కి అది మీకు చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు అంటూ మేము చాలా మెచ్యూర్డ్గా ఉన్నాము. మా సిచ్యువేషన్స్ ఏంటనేది మాకే తెలుసు. మేము త్వరలోనే ఇల్లు కట్టుకోబోతున్నాము. అటు వర్ష నేను చాలా బాగా చూసుకుంటాను, మీరు ముక్కున వేలేసుకునే విధంగా మా బంధం ఉండబోతుంది అంటూ కూడా అఘోరి మెసేజ్ని అయితే కన్వే చేస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే కొన్ని జెండర్స్కి సంబంధించి వాళ్ళు వివాహాలు కావచ్చు, అంటే పీఠాధిపతులు, అలాగే కొన్ని అంటే మఠాధిపతులకు సంబంధించిన వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని క్రాస్ చేసి రావద్దు అన్నది వాళ్ళ బుక్ రూల్లో ఉంటుంది. మరి అఘోరి విషయానికి సంబంధించి మరి వీటన్నింటినీ క్రాస్ చేసుకుని ఇప్పుడు తెర మీదకి వచ్చింది కాబట్టి ఈ అంశాన్ని మరి పర్సనల్గా తీసుకునే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. మరి ప్రతిసారి నేను అఘోరిని అని చెప్పుకున్నప్పుడు ఏ బంధాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి పెళ్లి చేసుకుంటాను అని అంటే నువ్వు అఘోరి ఎలా అవుతావు అనేసి ఎవరైనా సామాజికవేత్తలు క్వశ్చన్ చేసినప్పుడు ఈ న్యూసెన్స్ ఏంటి అన్న తెర మీదకి వచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ హిందూ ధర్మాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక కోణాన్ని కనుక తెర మీద తీసుకొస్తే పరిస్థితులు మళ్ళీ వేరే రకంగా ఉంటాయి. ఇక అఘోరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, అఘోరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిజంగానే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఈమె క్షుద్ర పూజలను ఏమైనా ఎంకరేజ్ చేస్తుందా, ఈమెను ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా, ఈమె ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఈమె ట్రావెల్ అవుతున్నంతసేపు ఈమెకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, వీటన్నింటికి సంబంధించి అఘోరి రాబోయే రోజుల్లో ఎలాంటి సమాధానాలు చెప్పబోతుంది. ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరగబోతున్నది మాత్రం మీరు చూడాల్సిందే.